ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శివనామ స్మరణతో సిద్ధులగుట్ట ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. సిద్ధులగుట్టపై గల శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయం, దుర్గామాత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు కనుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. భక్తులు చాలా మటుకు ఈ అధిక మాసాన్ని దర్శించుకుంటున్నారు. కేవలం దర్శించుకోవడమే కాకుండా 33 తొండలు కానీ, 33 చాకెట్లు కానీ, 33 సంబంధించినటువంటి దానితో ఇస్తూ ఇక్కడ కొత్త దేవతల మందికి నివేదన చేసినటువంటి భావంతో ఈ అధిక మాసం ఫలం ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా అధిక మాసం యొక్క ఫలం కలగాలని, సాక్షాత్తుగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపాశీస్సులు ఉండాలని కోరుతూ, చివరిగా వచ్చే సోమవారం మాత్రమే చివరిది కాబట్టి భక్తులంతా కూడా గమనించి దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు